ఇంట్లో ఉన్న డబ్బు నగలతో ఎక్కడికైనా పారిపోయి బతుకుదాం అనుకున్నాను. చారు, నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకోవాలనే మేము ఈ నాటకం ఆడాము. నిజానికి శ్రీనుకి ఏ ప్రమాదం జరగలేదు. శ్రీనుని కావాలని నేనే తోసేశాను. కావాలని మేమే ఈ ప్లాన్ వేశాము. అవును, ఇలాంటి కారణం ఏదైనా చెప్తేనే నువ్వు శ్రీనును వద్దనుకుని వెళ్ళిపోతావని నా కోడల ఆద్య ఈ నాటకానికి శ్రీకారం చుట్టింది. ఆ మాటలు నువ్వు నమ్మేసి నా కొడుకు నీకు భర్తగా పనికిరాడని డబ్బు నగలు తీసుకుని పారిపోయి నీకు నువ్వే దొరికిపోయావు. అది జరిగింది. నిజంగానే ఇదంతా నాటకం. నాకేం కాలేదు. ఇన్ని రోజులు నేను చెప్తుంటే ఎవరూ నమ్మలేదు. శ్రీనుతో పెళ్లి కోసం తండ్రితోనే చావు నాటకం ఆడించి అతన్ని చంపడానికి కూడా సిద్ధపడింది. ఈ ఇంట్లో పార్వతి పిన్నితో అందరూ కలిసి శ్రీనుకి చారునిచ్చి పెళ్లి చేసి నా గొంతు కొయ్యాలని చూశారు. బాబాయ్, ఇప్పటికైనా మీకు అర్థమైందా? ఇది చారు నిజ స్వరూపం. పెద్దనాన్న, మీరే శిక్ష వేయండి. ఊళ్ళో ఏ తప్పు జరిగినా పంచాయతీలో తీర్పు చెప్పే నేను, దొంగెవరో దొరెవరో కనిపెట్టగలిగే నేను చారు నటనని నమ్మి మోసపోయాను. అంత గొప్పగా నటించింది. చివరికి మన ఇంట్లోకే వచ్చి మన వాళ్ల మధ్యలోనే చిచ్చు పెట్టి మనందరినీ కళ్ళున్న గుడ్డివాళ్లం చేసింది. శివరాం, ఇప్పుడు ఈ ఇంటి పెద్దవి నువ్వు. బాధ్యత నీ మీద ఉంది. ఏ శిక్ష వేస్తావో నువ్వే చెప్పు శివరాం. సీతారాము లాంటి మా అన్నయ్య వదినల్ని మోసం చేశావు. రామలక్ష్మణులు లాంటి మా ఇద్దరిని వేరు చేద్దామనుకున్నావు. ఏ జనం మధ్యలో నువ్వు న్యాయం కోసం పోరాడావో అదే ఊరి జనం మధ్యలో నీకు శిక్ష వేస్తాను. రావే, వచ్చి కూర్చోవడం కాదే, అర్జెంటుగా తామ్రపత్రాలు ఇవ్వు. ఎందుకే? దానికి మన మీద అనుమానం వచ్చేసిందా? అవును, లేకపోతే తామ్రపత్రాలు వాసుదేవ్కి ఇస్తానని ఎలా చెప్పగలుగుతుంది? దాని ప్రవర్తన చూస్తుంటే నా మీద అనుమానం వచ్చినట్టే అనిపిస్తుంది. ఎందుకైనా మంచిది, అవి వేరే ఇంకెక్కడైనా సేఫ్ గా దాచిపెడతాను. ఇవ్వు. అది కాదే, అవి ఇక్కడుంటేనే సేఫ్ ఏమో కదా, ఒకసారి ఆలోచించు. కాదు, ఆ రామలక్ష్మి ఆవలిస్తే పేగులు లెక్క పెట్టే రకం. ఏ టైంలోనైనా నీ దగ్గరకు అవి కొట్టేసే ఛాన్స్ ఉంది. నీ దగ్గర ఉండడం సేఫ్ కాదు. ఇటివ్వు. సరేనే. సరే అని ఇక్కడే ఉంటావేంటే? త్వరగా వెళ్ళి తీసుకురాపో. తెస్తున్నా, ఆగు. అవి నా దగ్గరున్నంతసేపు నన్ను చంపుతూనే ఉంటావు. తెస్తా, ఆగు.
ఇదిగో తీసుకువెళ్ళు. నీ తామ్రపత్రాలు నీ దగ్గరే పెట్టుకో. థ్యాంక్స్ ఫ్రెండ్ కోసం చాలా త్యాగం చేసావు. సూపర్ నువ్వు. నీలాంటి ఫ్రెండ్ అందరికీ ఉండాలి. పొగిడింది చాలే, త్వరగా వెళ్ళు. రామలక్ష్మి వచ్చినా రావచ్చు. సరేనే, థ్యాంక్స్. అస్మిత ఇప్పుడే వెళ్ళింది కదా, అప్పుడే ఫోన్ చేస్తుందేంటి? హలో. ఏ లల్లి, ఆ రామలక్ష్మికి నా మీద డౌట్ వచ్చినట్టుందే. నువ్వు తామ్రపత్రాలు జాగ్రత్తగా దాచిపెట్టు. దాచిపెట్టడం ఏంటి? ఇప్పుడే కదా నువ్వు వచ్చి తీసుకువెళ్ళావు. నేను రావడం ఏంటే? నేను నా ఇంట్లోనే ఉన్నాను. మరి ఇక్కడికొచ్చింది ఎవరు? ఏయ్ ఆగు. ఎవరు నువ్వు? నేను అష్మితని. నువ్వు అస్మిత అయితే కాల్లో మాట్లాడుతుందెవరు? అది నా డూప్ అయి ఉంటుంది. కాదు, తన దగ్గర అస్మిత ఫోన్ ఉంది కాబట్టి నువ్వే డూ. నేనే డూప్ని. వేషాలు వేయడం మీకే కాదు, నేను కూడా వేయగలను. యాక్టింగ్ విషయానికి వస్తే దానికంటే నేను పెద్ద యాక్టర్ని. తప్పుకో. సారీ నువ్వే అనుకుని తామరపత్రాలు ఇచ్చేశాను. నేను దాని గెటప్ లో వెళ్లి వాసుదేవ్ దగ్గర తామ్రపత్రాలు కొట్టేస్తే అది నా వేషంలో వచ్చి నీ దగ్గరే కొట్టేసింది. హ, మహా ముదురది. హలో సార్. రామా, ఎక్కడున్నావు? చెప్పాను కదా సార్, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలని. నా రూపంలో వెళ్ళి వాసుదేవ్ దగ్గర తామరపత్రాలు తీసుకొచ్చింది. ఇప్పుడు నేను అష్మిత రూపంలో వెళ్ళి దాని ఫ్రెండ్ దగ్గర దాచిపెట్టిన తామరపత్రాలు నేను కొట్టేశాను. ఇప్పుడు అవి నా చేతుల్లోనే ఉన్నాయి సార్. రామా, నువ్వు ఇలా అనుకుంటే అలా సాధించేస్తావే. ఎంతైనా మీ ట్రైనింగ్ కదా సార్. ఈ డైలాగులు చెప్పే నన్ను ఎక్కడికి రానివ్వట్లేదు. అన్ని పనులు ఒక్కదానివే చేసుకుంటున్నావు. కనీసం వాసుదేవ్ దగ్గరికైనా నేను వస్తాను రామా. వద్దు సార్, అక్కడ కూడా నేను ఒక్కదాన్నే వెళ్ళాలి. మీరు వచ్చారని తెలిస్తే మన ఇద్దరం కలిసి ఏదో ప్లాన్ చేస్తామని వాళ్ళు పాపను ఏదైనా చూసే ప్రమాదం ఉంది. నేను తామరపత్రాలు ఇచ్చేసి పాపను తీసుకొని వస్తాను. ప్రశాంత్ని టెన్షన్ పడొద్దని చెప్పండి సార్. సరే రామా, నువ్వు జాగ్రత్త.